రాబోయే 10 ఏళ్లలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి దాదాపు 80,000 కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. మంచిర్యాలలో వందే భారత్ హాల్డింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోదీ పాలనలో రైల్వే వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయని చెప్పారు. మంత్రి వివేక్, స్థానిక ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. వందే భారత్ ఇలా భారతీయ రైల్వే శాఖలో వందే భారత్ అనేది ఒక చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇవాళ ఇంత డిమాండ్ రైల్వే వందే భారత్ డిమాండ్ అంటే దేశవ్యాప్తంగా 150 వందే భారత్ ట్రైన్లను 2019 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మనం ప్రారంభించడం జరిగింది. మన కోటి 16 బోగీలు ఉంటుంది. అది ఒక వందే భారత్ ట్రైన్ తయారు చేయాలంటే 130 కోట్ల అవసరం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 వందే భారత్ ట్రైన్స్ నడుపుతున్నాం మనం. 5 అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి నాందేడ్ ఇంకా 2 వందే భారత్ కూడా మనం ప్రారంభించబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా. కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీ సహకరించకపోవడం వలన, బీఆర్ఎస్ పార్టీకి ఆలోచన లేకపోవడం వలన, బీఆర్ఎస్ పార్టీ కూడా మోడీ గారిని ప్రతిసారి తిట్టి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి కేవలం విమర్శలకే పరిమితం కావడం వలన తెలంగాణ రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలంగాణ సమాజం ఆలోచించే బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పింది. మాకు అభివృద్ధి కావాలని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం